హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్ కొత్త కంప్లైంట్కి వచ్చాండి. చూసారు కదా, లోపల పల్సేటర్ బాల్స్ అన్నవి విరిగిపోయినాయి అనమాట. ఈ విరిగిపోతే చాలామంది ఏం చేస్తారంటే చిన్న కంప్లైంటే కదా అని యూజ్ చేసేస్తాం, వాడడం గట్రా చేస్తారు. ఎప్పుడు ఆ మిస్టేక్ చేయకూడదండి. ఖచ్చితంగా అవి మనం వెంటనే రీప్లేస్ చేసుకోవాలి. సో అది రీప్లేస్ చేసుకోవడం కూడా చాలా ఈజీయే. ఇన్కేస్ ఒకవేళ మీరు లోకల్ అవైలబిలిటీలో సర్వీస్ అవైలబిలిటీ ఉంటే ఆన్లైన్కి ఇచ్చుకోవడం చాలా మంచిది, కంపెనీ వాళ్ళు వచ్చి చేయడం. ఇన్కేస్ ఒకవేళ మీరు అందుబాటులో లేదు, సర్వీస్ అనేది మాది కొంచెం పల్లెటూరు, ఇక్కడ కొంచెం ఏది అందుబాటులో ఉండదు అనుకుంటే ఇవి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. జస్ట్ ఇవి ఏంటంటే రోలర్స్ అంటారు. చూసారు కదండి, ఆన్లైన్లో ఉన్న ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్లోకి వెళ్ళాలని తీసుకొని మీరే ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా ఇరిగిపోయిన తర్వాత మాత్రం డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. సో ఎలా రీప్లేస్ చేయాలనేది ముందుగానే చెప్తాను. సో మన దగ్గర ఖచ్చితంగా స్క్రూ డ్రైవర్ ఒకటి పైన తీసుకుంటారు. నెక్స్ట్ 10 బిట్ ఉంటుంది కదండి, 10 బిట్తో జస్ట్ ఇలాగా 10 టీ బిట్ అండి. ఒకవేళ టీ బిట్ లేని వాళ్ళు ఏంటంటే 10 బిట్ అయినా సరే ఇలా ఓపెన్ చేస్తేనే ఓపెన్ అయిపోతుంది. ఇలా తీసుకొని ఇలా పైకి తీసేసుకోవచ్చు. యాక్చువల్లీ కస్టమర్ ఏంటంటే ఇరిగిపోయిన అంటే అలా యూజ్ చేసడం వల్ల ఈ సైడ్లన్నీ గాడ్స్ ఇరిగిపోయినాయి. సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి, ఖచ్చితంగానే ఇవి తీసుకోవాలి. సో ఆన్లైన్లో కూడా రోలర్స్ అనగానే కొట్టగానే సామ్సంగ్ కానీ మనకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. సో మనం ముందుగానే ఆల్రెడీ తెచ్చుకున్నాం. కొత్త రోలర్స్ అయితే ఇలా ఉంటాయి. పాతవి ఏంటంటే ఇవి ఇరిగిపోవడం గట్రా అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఇవి మీకు ఇరిగిపోయినప్పుడు ఖచ్చితంగా మార్చుకోవడం మంచిది. బట్టలు గట్ట చెరగకుండా గట్ట ఇబ్బంది పడకుండా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి స్క్రూలు ఉంటాయి, ఇటువైపు కూడా. ఈ 4 స్క్రూలని జస్ట్ స్క్రూ డ్రైవర్తో రిమూవ్ చేసుకొని ఫస్ట్. సో ఆ స్క్రూలను రొటేట్ చేసిన తర్వాత ఈ రోలర్స్ని ఎలా ఉంది అలాగే ఫిట్గా పెట్టేసి జస్ట్ లాక్స్ అన్నది సెట్ చేసుకోవాలి. ఈ లాక్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే స్క్రూలు తీస్తామో ఈ 4 స్క్రూస్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టి స్క్రూ డ్రైవర్తో టైట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫిట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలాగైతే తీసామో సో ఈ ప్లేట్ని ఈక్వాలిటీగా పెట్టేసి స్క్రూని టైట్ చేసుకోవాలి. సేమ్ 10 టీ బిట్తో మాత్రమే చేసుకోండి, కొంచెం ఫిట్గా పడుతుంది. చేతితో మీరు ఎంతవరకు టైట్ వేయగలరో అంతవరకు టైట్ వేసుకుంటే సరిపోద్ది. ఎక్కువ మరీ వేసినా సరే మళ్ళీ ఎక్కువ ప్రెజర్ అయిపోద్ది. సేమ్ 10 బిట్తో టైట్ వేసిన తర్వాత ఎలాగో బయటికి తీసాం కాబట్టి ఇవన్నీ కూడా చేతితో నీట్గా ఎంతవరకు క్లీన్ అవుతాయి అంతవరకు క్లీన్ చేసుకొని సెట్ చేసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్గా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వేసిన ట్రే వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో యథావిధిగా మనం మిషన్ ఆన్ చేసుకుంటాం, స్టార్ట్ చేస్తాం. సో రోలర్ చూడండి. సో థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.